E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. S-400 తో ప్రధాని మోదీ పాకిస్తాన్ కు హెచ్చరిక సందేశం. వీర జవాన్ మురళీ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన మాజీ సీఎం వైఎస్ జగన్. రేవంత్ రెడ్డి ధాన్యపు రాసులను గాలికి వదిలేసి అందల రాసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎమ్మెల్యే హరీష్ రావు. చార్మినార్ వద్ద సుందరిమల్ల హెరిటేజ్ వాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ విజయంపై జాతినుద్దేశించి సోమవారం రాత్రి ప్రసంగించిన కొద్ది గంటలకే మంగళవారం ఉదయం పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకుని వారి ధైర్య సాహసాలు అభినందించారు. పాక్ నడ్డి విడిచిన S-400 మిసైల్ బ్యాక్ డ్రాప్ లో వీర జవాన్లను ప్రధాని సెల్యూట్ చేస్తున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని అనూహ్యంగా అదంపూర్ విమానాశ్రయానికి రావడం, ఈ సందర్భంగా విడుదల చేసిన ఫోటోతో పాకిస్తాన్ అడ్డంగా బుక్ అయింది. అడ్డగోలుగా అబద్దాలు ప్రచారం చేసిన పాక్ గట్టి హెచ్చరిక సంకేతాలు పంపించినట్లయింది. जब वीरों के दर्शन का अवसर मिलता है तो जीवन धन्य हो जाता है और इसलिए मैं आज सुबह सुबह ही आपके दर्शन करने के लिए यहां पहुंचा। आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी तो उसके सबसे प्रमुख अध्याय आप और आपके साथी होंगे। आप सभी वर्तमान के साथ ही देश की आने वाली पीढ़ियों की और उनके लिए भी नई प्रेरणा बन गए हैं। मैं वीरों की इस धरती से आज एयरफोर्स, नेवी और आर्मी के सभी जाबाजों, बीएसएफ के अपने शूरवीरों को सैल्यूट करता हूं। भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! आपके पराक्रम की वजह से आज ऑपरेशन सिंदूर की गूंज हर कोने में सुनाई दे रही है। इस पूरे ऑपरेशन के दौरान हर भारतीय आपके साथ खड़ा रहा। हर भारतीय की प्रार्थना आप सभी के साथ रही। आज हर देशवासी अपने सैनिकों, उनके परिवारों के प्रति कृतज्ञ है, उनका ऋणी है। साथियों, ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है। మిస్ వరల్డ్ 2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్ నగరంలోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ నిర్వహిస్తారు. దాదాపు 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకునే 109 దేశాల సుందరిమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మార్వా వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్నారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ సమీపంలో చుడీ బజార్లో ఎంపిక చేసిన 9 దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకార వస్తువులు షాపింగ్ చేస్తారు.
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు వేయడానికి సిద్ధమైన భారత్ ఇప్పటికే భారత్ లో తయారయ్యే ఉక్కుపై సుంకాలు వేస్తున్న అమెరికా దీంతో కొన్ని అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు వేయడానికి సిద్ధమైన భారత్ ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్ తెలిపినట్లుగా సమాచారం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సైబర్ నేరస్తుల కోసం టీజీసీ-ఎస్బీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. 20 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసింది. సైబర్ క్రిమినల్స్ కు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సరఫరా చేస్తున్న ఏజెంట్లతో పాటు సహకరిస్తున్న ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అరెస్ట్ అయిన వారిలో 14 మంది మ్యూల్ ఖాతాదారులు, 6 ఏజెంట్లు పట్టుబడిన వారిలో ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తరఫున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరెట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను. చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాం. రైతు భరోసా కొత్తం 18,000 కోట్లు ఈ సంవత్సరం మొత్తం వేస్తూనే ఉంటాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద. నాకు బీజేపీ బీ ఫామ్ ఇచ్చి ఖమ్మంలో పోటీ చేయమంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాను. బీజేపీ ఎంపీ రఘునందన్. నాకు రేపు పార్టీ బీఫామ్ ఇచ్చి ఖమ్మం పోటీ చేయమంటే ఖమ్మం కూడా నేనే గెలుస్తాను. నాకైతే డౌట్ లేదు. నరేంద్ర మోడీ గారు పిలిచి రఘు నువ్వు ఖమ్మం ఎంపీకో ఖమ్మం ఎమ్మెల్యేతో పోటీ చేయమని చెప్తే 100% ఖమ్మంలో భారతీయ జనతా ఆడుకొని ఈ ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చుతాను. భారత సైన్యం కోసం జనసేన ప్రత్యేక పూజలు. భారత సైన్యానికి పూర్తి శక్తినివ్వాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకిలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు. రేవంత్ రెడ్డి ధాన్యపు రాసులను గాలి కొదిలేసి అందాల రాసుల చుట్టూ తిరుగుతున్నాడు. అందాల పోటీల కోసం రివ్యూలు చేస్తున్నాడు. అందాల పాములకు కుక్కలు కనబడకుండా కుక్కలను ఎత్తుకుపోయి చంపుతున్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం రివ్యూ చేయడానికి కనీసం సమయం లేదు. వేలాది మంది పోలీసులను, ప్రభుత్వ అధికారులను నియమించి అందాల రాసులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాడు. కానీ రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అందాల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. వేలాది మంది పోలీస్ అధికారులను, ప్రభుత్వ అధికారులను నియమిస్తూ
అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో, రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. నేను ఇంత మంచిగా మాట్లాడితే నువ్వేంది? సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి, ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే కదా. ఏం రగ్గారు? ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని 100ల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100ల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. సెల్ ఫోన్ ఓకే సార్, మీరు కొద్దిగా సైడ్ కావాలి. విజయవాడ మచిలీపట్నం హైవేపై కూల్ డ్రింక్ వ్యాన్ బోల్తా కింద పడ్డ కూల్ డ్రింక్ కేసులను ఎత్తుకెళ్లిన వాహనదారులు, స్థానికులు. ప్రమాదంలో వ్యాన్లో ఉన్న 3కి గాయాలు. S-400తో ప్రధాని మోదీ పాకిస్తాన్కు హెచ్చరిక సందేశం. వీర జవాన్ మురళీ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన మాజీ సీఎం వైఎస్ జగన్. రేవంత్ రెడ్డి ధాన్యపు రాసులను గాలికి వదిలేసి అందల రాసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎమ్మెల్యే హరీష్ రావు.
చార్మినార్ వద్ద సుందరిమల్ల హెరిటేజ్ వాక్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.